ఏది ఉన్నత జ్ఞానం, ఏది సాధారణ జ్ఞానం, మానవ విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిననో ఇంతవరకు మానవుడు సాధించానని చెబుతున్నవి చాలా తక్కువ. ఈ అనంత విశ్వంలో మానవ మేధకు అంతు చిక్కనివి చాలా ఉన్నాయి. సైన్స్ ఎక్కడ ముగుస్తుందో అక్కడే ఆధ్యాత్మిక జ్ఞానం మొదలవుతుంది అంటారు విద్యులు. ఉపనిషత్తులు అనంతమైన ఆత్మ విజ్ఞాన గనులు. ప్రశ్నోపనిషత్, కఠోపనిషత్లు ఆత్మజ్ఞానం, ఆత్మోనికి మొదలైన అనేక విషయాలను మనకు అందించాయి. సత్యాన్వేషులైన కొంతమంది భగవంతుని అన్వేషిస్తూ దేశాటన చేస్తూ బయలుదేరి తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగల గురువులను కనుగొని వారిని తమ ప్రశ్నలకు సమాధానం అడుగుతారు. వారి మధ్య జరిగిన ఈ ప్రశ్న సమాధానం అనే ప్రక్రియ కూడినవే ప్రశ్నోపనిషత్, కఠోపనిషత్లు. ఉపనిషత్లను వేదాంతాలు అంటారు. వేదాంతం అంటే వేదాలకు చివరగా ఏర్పడినవి అని అర్థం. ఇప్పుడు ఏ జ్ఞానం ఉన్నతమైనదో తెలుసుకుందాం. మొదట ఉన్నతమైన జ్ఞానాన్ని బ్రహ్మదేవుడు తన పెద్ద కుమారుడైన అథర్వునకు బోధించాడు. తర్వాత ఆయన అంగీరునికి, అంగీరుడు భరద్వాజ గోత్రికుడైన సత్యవహునికి దానిని బోధించాడు. తర్వాత ఆయన శిష్య పరంపరగా అందజేయబడినది. ఉన్నతమైనది, సాధారణమైనది అయిన జ్ఞానం గురించి తెలుపమని శౌనకుడు అంగిరసుని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు అంగిరసుడు శౌనకునితో ఇలా చెబుతాడు: జ్ఞానం రెండు రకాలు. అవి ఒకటి ఉన్నతమైనది, రెండవది సామాన్యమైనది. ఈ రెంటినీ గూర్చి తెలుసుకోవాలి అంటారు మహాత్ములు. అయితే ఏ జ్ఞానం చేత భగవంతుని చేరుకుంటామో అదే అన్నిటికంటే ఉన్నతమైన జ్ఞానం. తత్రా పరా ఋగ్వేదో యజుర్వేద సామవేదోధర్వవేద శిక్షా కల్పో వ్యాకరణ నిరుక్తం ఛందో జ్యోతిషమితి. అథ పరా యయా తదక్షరమధగమ్యతే. ఋగ్వేద, యజుర్వేద, సామవేదం, ఆధర్వణవేదం, శబ్దశాస్త్రం, వ్యాకరణం, నిఘంటువు, ఛందస్సు, ఖగోళ, జ్యోతిష్యం వంటివి సామాన్య జ్ఞానానికి చెందినవి. వేదసారం భగవంతుని శ్వాసగా చెబుతూనే బృహదారణ్యకోపనిషత్ వేద విజ్ఞానం కూడా సాధారణ విజ్ఞానమే అని చెప్పటం హైందవ ధర్మంలో మాత్రమే చూడగలం. వేదం విశిష్టత గురించి స్వామి వివేకానంద ఒకసారి ఇలా అన్నారు: తన బోధనలను కూడా అధిగమించి వెళ్లాలని చెప్పే శాస్త్రం ఇదొక్కటే. తాను బోధించే బోధనలన్నీ కేవలం పసిపాపల మనస్సులకి తల్లి బోధించే లాంటివి మాత్రమే. ప్రతి మనిషి ఎదిగిన తర్వాత వాటిని అధిగమించి వెళ్లాలని అంటాయి వేదాలు. వేదాలు భగవంతుని శ్వాసవచనాలుగా ఉండవచ్చు, కాని భగవంతుడు కాలేవు. భగవంతుని చేరుకునే మార్గం గురించి చెప్పే విద్యలే ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి. భగవంతుని గురించి చెప్పేవే నిజమైన జ్ఞానం. యత్తదదృశ్యం అగ్రాహ్యం అగ్రోతం అవర్ణం అచక్షు శ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభూం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భుతయోనిం పరిపశ్యంతి ధీరా. భగవంతుని దర్శింపనలవి కాదు, అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. ఆయనకు ఉత్పత్తి, అంతం లేని శాశ్వతుడు. రంగులేనివాడు. ఆయనకు కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు లేవు, కాని అసంఖ్యాక రూపాలు సంతరించుకోగలవాడు. సర్వత్రా వ్యాపించినవాడు. అత్యంత సూక్ష్మమైనవాడు. అవినాశి. సృష్టికి మూలమైనవాడు. జాగృత చేతనులు మాత్రమే సర్వత్రా ఆయనను దర్శించగలరు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.